నమస్తే బ్రదర్. నమస్తే అన్న. నిన్న ఆసరాకు 1480 కోట్లు, అలాగే జగనన్న విద్యా దీవెన, చేయూత, ఈబీసీ ఇన్పుట్ సబ్సిడీ జగన్ గారు రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా ఎలక్షన్ ముందు మనకి అందరూ కూడా నిమ్మగడ్డ రమేష్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ డీబీటీ డబ్బులు విద్యా దీవెన అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా డబ్బులు అనేవి పడకుండా ఆయన అడ్డుకోవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయ్యాక కూడా ఏ గవర్నమెంట్ కూడా ఎలక్షన్ అయిపోయింది కదా మనకెందుకులే అనేసి ఇలాంటి వ్యవహారాలు పట్టించుకోకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం నిన్న 1480 కోట్లను రిలీజ్ చేసి విద్యా దీవెనకు అలాగే ఆసరాకు ఆ యొక్క డబ్బులను డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. ఇటువంటి ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం మనకు అందరికీ కూడా ఆయన నెరవేర్చే విధంగా ఆయన ఈ డీబీటీ పద్ధతి ద్వారా డబ్బులను అకౌంట్లో వేయడం జరిగింది. అలాగే మరి ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేశారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇంత మంచి చేసినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఎంతో స్వచ్ఛందంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఓటింగ్ శాతం పెరగడానికి కూడా ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులే అనేసి జనాలందరూ కూడా నమ్మి ముందుకు వచ్చి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అధిక మొత్తంలో ఓట్లు వేయడం జరిగింది. అలాగే పోలింగ్ ఎలా జరిగిందండి రాష్ట్రం మొత్తానికి? మనం చూసుకున్నట్లయితే పోలింగ్ మొత్తంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఆయన ప్రవేశపెట్టినట్టు అభివృద్ధి పథకాలు అవ్వచ్చు, ఆయన చేసినటువంటి అభివృద్ధి అవ్వచ్చు, అలాగే సీ పోర్ట్స్ అవ్వచ్చు, మెడికల్ కాలేజీలు అవ్వచ్చు, అవన్నీ కూడా ఆయన చేసిన మంచి పనులే ఆయన్ని ఇంత అధిక మొత్తంలో ప్రజలు ముందుకు వచ్చి ఓట్లేసే విధంగా నడిపిస్తూ ఉంది. అలాగే మరి గ్రామాల్లో అభివృద్ధి చేశారంటున్నారు. ఏం అభివృద్ధి చేశారంటారు? ఖచ్చితంగా మనం గ్రామాల్లో చూసుకున్నట్లయితే మనకి రైతు భరోసా అయి ఉండొచ్చు, మహిళలకు చేయూత అయి ఉండొచ్చు, ఆసరా అయి ఉండొచ్చు, అలాగే డ్వాక్రా మహిళలకు అధిక మొత్తంలో వడ్డీలు ఇచ్చే విధానం అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు లబ్ధి చేకూరే విధంగానే ఆయన గ్రామాల్లో అభివృద్ధి పనులు అవ్వచ్చు అన్నీ కూడా ఈరోజు చూసుకున్నట్లయితే నాడు నేడులో స్కూల్స్ కూడా మనకు అత్యద్భుతంగా అభివృద్ధి చేసి ఉన్నారు. ఖచ్చితంగా అందరికీ కూడా అభివృద్ధి జరిగింది, మంచి జరిగిందని చెప్తూ ఉన్నాం. అలాగే మరి ఫైనల్గా ఎవరు సీఎం కాబోతున్నారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 170 స్థానాలు కూడా గెలిచి ఆయనే మరలా జూన్ 4 తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవుతారు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న.